ఎలక్షన్ అనగానే ఏడలేని లొల్లి టికెట్ల కానే షురు అవుతుంది. ఇదివరదాకా పాలిటిక్స్ లో ఉన్న సంగతి అంటే ఎరికిందే. వాళ్ళ నడుమ ఏ రేంజ్ లో పోటీ ఉన్నదో కూడా ఎరికే గాని సరికొత్తగా కుడి పాదం మోపి ఎంట్రీ ఇస్తున్నారు కదా కొత్త లీడర్లు. మరి ఎస్సొంటోళ్ళు వస్తున్నారు, గెలుస్తానికి ఏమేం స్కెచ్లు వేస్తున్నారు అనేది దేక్ బార్. ఎన్నన్నాలుగుట్ల గనరానోడు కూడా ఇవాళ ఏదో ఒక పార్టీ కండు వేసుకొని తిరుగుతున్నాడు. వస్తున్నారా ఇసొంటోళ్ళు మీ ఊర్లో పొంటి? ఎందుకు రారు? ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు దగ్గరికి వచ్చినాయి కదా, అందుకే ఊరుకొస్తున్నారు. నాలుముచ్చు లెక్క నాలుగు ముఖం వేసుకొని తిరిగేటోడు బాగున్నావా పెద్దయ్య, చిన్నమ్మ, కాకయ్య అనుకుంటా వరుసలు పెట్టి పలకరిస్తుంటాడు. అయితే అందరి సంగతి ఎరకలేదు కానీ ఇక ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కావాలని తిరిగేటోళ్ళ దాంట్లో ముందుగాలున్నది ఎవరో ఎరికేనా? కాంట్రాక్టులు బట్టి కట్టలు దవ్వకపోయినోడు, కంట్రోల్ బియ్యం దొంగసాటికెళ్ళి ఎత్తుకపోయినోడు, పని చేయమని పోతే లంచాలు అడిగినోడు మొత్తం ఇసొంటోళ్లే మోపైతున్నారు. వీళ్ళేగాక ఇంకా పెద్ద పెద్ద బడులు పెట్టినోళ్ళు, లారీలు, బస్సులు ఉన్నోళ్ళు ఎన్ని పైసలు ఖర్చు అయినా సరే ఈసారి ఓట్లల్లో సీటు సంపాదించాలి, గెలవాలని చూస్తున్నారట. చెమట తీసి సంపాదించిన సొమ్ము అయితేనేమో పుణ్యానికి ఖర్చు పెడితే కలకల అంటది. మందిని కొట్టి బొందలు నింపుకుంటారు కదా, అందుకే సీట్లు కొనుక్కుంటున్నారు, ఓట్లు కొనుక్కుంటున్నారు. దొంగల కోటేస్తే మనం కూడా దొంగలం అవుతాం, అందుకనే మంచోని కోటేయండ్రి. పొద్దుగాల మన ఆపద సంపద చూసుకునేటోళ్ళని గెలిపియండ్రి. అంతేగాని 1000 రూపాయల నోటు, కోటర్ సీసాలు చేతిలో పెట్టి కమ్మగా మాట్లాడేటోడు ఎన్నటికైనా మోసమే. ఓటు మన దగ్గరున్న పెద్ద బాడిస అసొంటిది. దాంతో ఎంత పెద్ద లీడర్ పని అయినా చేయొచ్చు, ఎంత బక్కువనైనా గెలిపియొచ్చు. ఇక మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోవచ్చు, కానీ ఓటు నమ్ముకుడు మాత్రం మహా పాపం. మీ కొడుకు బిడ్డల భవిష్యత్ అమ్ముకున్నట్టే అట్లా చేస్తే సుమా జాగ్రత్త.